హలో స్టూడెంట్స్, తెలుగు విద్యార్థులందరికీ స్వాగతం. మనం ఈ వీడియోలో మేజర్గా కామర్స్ ఎగ్జామినేషన్ రిలేటెడ్గా టిప్స్ అనేటువంటి నేను ఈ వీడియోలో అందించబోతున్నాను. మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు కామర్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ కామర్స్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎంత టైం స్పెండ్ చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో రైట్, ఇక వెయిట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. సో మనందరికీ తెలిసిందే, కామర్సు పేపర్ అనేటువంటిది జనరల్గా మనకు 3 hours ఇవ్వడం జరుగుతుంది. సో 3 hours అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, సో ఇద్దరికి కూడా ఒకటే. ఇప్పుడు ఈ కామర్స్ పేపరు 2 partsగా డివైడ్ అయ్యి ఉంది. ఒకటి థియరీ పార్ట్, ఇది 50 marksకి. ఇంకొకటి అకౌంటెన్సీ అంటే ప్రాబ్లమాటిక్ పార్ట్. సో అకౌంటెన్సీ ఇది మనకు ప్రాబ్లమాటిక్ పార్ట్, ఇది 50 marksకి. సో ఇది కూడా మనకు 50 marksకి ఉంది. ఇప్పుడు థియరీ పార్ట్ అయినటువంటి కామర్స్ పార్ట్ అంటే కామర్స్ థియరీ పార్ట్లో 50 marksకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే 10 marks, 5 marks, 2 marks, వీటి గురించి తెలుసుకుందాం. సో ముందు వీటి గురించి తెలుసుకుందాం. సో మనకు ఇక్కడ థియరీ పార్ట్లో ఫస్ట్ 10 marks క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 10 marks క్వశ్చన్స్ ఉంటాయి థియరీ పార్ట్లో. సో 10 marks క్వశ్చన్స్ మనకు టోటల్గా ఎన్ని ఇస్తారంటే 3 ఇస్తారు. సో టోటల్గా ఇచ్చేటువంటిది 3 క్వశ్చన్స్ ఇస్తే ఇందులో మనం అటెంప్ట్ చేయాల్సింది ఏంటంటే ఎనీ టూ. సో ఇప్పుడు ఇక్కడ వీటి నుంచి మార్క్స్ ఎన్ని వస్తాయంటే 10 into 2 దట్ ఈక్వల్ టు 20 marks. నెక్స్ట్ 5 marks క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో మనం అటెంప్ట్ చేయాల్సింది ఎన్ని అంటే ఎనీ 4. సో 5 marks into 4 దట్ ఈక్వల్ టు 20 marks. నెక్స్ట్ 2 marks క్వశ్చన్స్ ఇస్తారు. 2 marks క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్కి మనం అటెంప్ట్ చేయాల్సింది ఎనీ 5. సో ఇక్కడ 2 marks into 2 into 5 దట్ ఈక్వల్ టు 10 marks. సో ఇలా మనకేంటంటే వీటికి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటి ఫస్ట్ థియరీ పార్ట్ అంటే ఇది పార్ట్ ఏలో ఉంటుంది. ఇది పార్ట్ ఏలో ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 10 marks, 5 marks, 2 marks. తర్వాత నెక్స్ట్ అకౌంటెన్సీ పార్ట్కి వెళ్దాం. అకౌంటెన్సీ పార్ట్ సో ఈ అకౌంటెన్సీ పార్ట్లో మనకు నేను ఇక్కడ 2 చెప్తాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2 కంబైన్ చేసి చెప్తాను. మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్లో కనుక ఉంటే సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు అది మీకు హెల్ప్ అవుతుంది. లేదు ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ఎలా ఏమి ఇస్తారు అనేటువంటి చూద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనుకుందాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, ఇది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇస్తున్నటువంటిది ఏపీని బేస్ చేసుకొని ఇస్తున్నాను. సో మోస్ట్లీ తెలంగాణలో కూడా సేమ్ సిలబస్సే ఉన్నాయి. ఇంకేదన్నా 1 or 2 ఛాన్సెస్ ఏదన్నా ఉంటే
వెరిఫై చేసుకోండి. సో నేనైతే ఏపీ బేస్ చేసుకొని ఇస్తున్నాను. మోస్ట్లీ తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ సిమిలర్గానే కాన్సెప్ట్స్ అనేటువంటి ఉంటుంది. ఏదన్నా ఉంటే చూసుకోండి. రైట్, ఇప్పుడు మనకు ఫస్ట్ 20 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో 20 మార్క్స్ ప్రాబ్లం, 1 minute. సో మనకు ఫస్ట్ దీంట్లో ఏంటంటే అకౌంటెన్సీ పార్ట్, అంటే పార్ట్ బి పార్ట్. సో ఇక్కడ కూడా 50 మార్క్స్కి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో యాక్చువల్గా అయితే ఈ పేపర్ అకౌంట్స్ పార్ట్, కామర్స్ పార్ట్ రెండు ఒకటిగానే ఉంటుంది. ఒకే రోజే ఎగ్జామ్ జరుగుతుంది, సపరేట్గా జరగదు. ఈ రెండు కూడా ఒకే రోజు జరుగుతుంది. అది 3 hours ఎగ్జామినేషన్. ఓకే రైట్. ఇప్పుడు మనకు ఫస్ట్ వన్ ఏంటంటే 20 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. 20 మార్క్స్ ప్రాబ్లం. 20 మార్క్స్ ప్రాబ్లంకి ఎటువంటి చాయిస్ ఉండదు. సో ఒకటే ఇస్తారు. సో నో చాయిస్. ఇక్కడ ఏమాత్రం చాయిస్ ఉండదు, సింగిల్గా ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఇయర్కి అయితే మనకు ఫైనల్ అకౌంట్స్ వస్తాయి. ఫస్ట్ ఇయర్కి 20 మార్క్స్ ఏమొస్తుందంటే ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ ఫైనల్ అకౌంట్స్లో మనకు ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవి మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇవి మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఈ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి 20 మార్క్స్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో ఇందులో రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్, గుడ్విల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇది 20 మార్క్స్ ప్రాబ్లం. ఇక్కడ నో చాయిస్ అండి. సో ఇక్కడ నో చాయిస్ ఉండదు. రైట్, నెక్స్ట్ వన్ ఫర్దర్. నెక్స్ట్ వన్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్. 10 మార్క్స్ ప్రాబ్లంలో యాక్చువల్గా 2 ఇస్తారు, 2 ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎనీ వన్ అటెంప్ట్ చేయాలి. సో ఇందులో మనకు ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చేటప్పటికి 3 column క్యాష్ బుక్, 3 column క్యాష్ బుక్ మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ఉంటుంది. రెండోది బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, BRS, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, BRS అంటాం. సో ఇది ఇందులో రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ ఇయర్ విషయానికి వచ్చేటప్పటికి మనకు కన్సైన్మెంట్ నుంచి ప్రాబ్లం, తర్వాత నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. సో యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే సో 2021 సిలబస్ ప్రకారంగా కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో చేంజెస్ అంటే టాపిక్ కంప్లీట్గా చేంజ్ కాలేదు, కొంత పోర్షన్ తగ్గించడం జరిగింది, అది మనందరికీ తెలిసిందే. సో కాబట్టి కామన్గా కన్సిడర్ చేస్తే ఇవి రెగ్యులర్గా మనకు వచ్చేటువంటిది. సో ఈవెన్ సిలబస్ రిడక్షన్ జరిగినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా వీటిలో నుంచే వస్తాయి. అండ్ ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళకు మాత్రము కన్సైన్మెంట్లో మేబీ ప్రాబ్లం రాకపోవచ్చేమో, ఎందుకంటే కొంతవరకు సిలబస్ పార్ట్ చెక్ చేస్తే మనకేంటంటే ప్రాబ్లమాటిక్స్ ఉన్నటువంటి పార్ట్ అనేటువంటి తీసేసి ఉన్నారు. సో కాబట్టి మేబీ 2021 వరకు అలా చేయొచ్చు, థియరీ పార్ట్ మాత్రం ఇవ్వడం. బట్ రిమైనింగ్ టైంలో మాత్రం నార్మల్గా ప్రాబ్లమ్సే కన్సైన్మెంట్లో నుంచి NPO నుంచి మనకు కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది 10 మార్క్స్. సో ఇక్కడికి 20 మార్క్స్, ఒక 10 మార్క్స్, 30 మార్క్స్ అయింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు 5 మార్క్స్ ఇస్తారు. సో 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5 మార్క్స్ క్వశ్చన్స్ అనుకోండి. సో ఈ క్వశ్చన్స్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ థియరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్ రెండు ఉంటాయి. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఇస్తారంటే 4 క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఇందులో ఎనీ 2 అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ
మనకు మేజర్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్లో రావడానికి స్కోప్ ఉన్నటువంటిది రూల్స్ ఆఫ్ అకౌంట్స్, అంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో తర్వాత పర్సనల్ లెడ్జర్ అడుగుతారు, పర్సనల్ లెడ్జర్. అండ్ అదేవిధంగా సబ్సిడరీ బుక్స్ నుంచి అడుగుతారు. అదేవిధంగా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి అడుగుతారు. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేటువంటి అడగడానికి స్కోప్ ఉంది. సో ఇది ఫస్ట్ ఇయర్ రిలేటెడ్. సో ఇక్కడ ఎనీ 2 మీకు నచ్చింది ఏదైనా 2 మీరు అటెంప్ట్ చేయండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండ్ ఇయర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఏదన్నా మనం 2 అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ప్రాబ్లం, డెప్రిసియేషన్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్, అదేవిధంగా థియరీ పార్ట్ ఏదైనా సరే. సో థియరీ పార్ట్ కంపెనీ అకౌంట్స్ నుంచి థియరీ పార్ట్ అడగచ్చు. కంపెనీ అకౌంట్స్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి థియరీ పార్ట్ అడగడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఒక టాపిక్ ఉంది. సో ఇందులో నుంచి కూడా థియరీ పార్ట్ అడగడానికి స్కోప్ ఉంది, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. బట్ 2021 సిలబస్లో మాత్రం డిడక్ట్ చేసుంటే వీటిలో నుంచి అడగరు. సో మీరు ఒకసారి నా ప్రీవియస్ వీడియోలో సిలబస్కి సంబంధించినటువంటి వీడియో ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. సో అందులో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఐ థింక్ తీసేసి ఉన్నారు. వెల్ నెక్స్ట్ వన్, సో యాక్చువల్గా అయితే 2021 సిలబస్ ప్రకారంగా ఉండదు. సో నెక్స్ట్ సిలబస్లో అయితే ఇంక్లూడ్ చేస్తారు, కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ మనకేంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ విషయానికి వస్తే ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇస్తారు, ఎనీ 5 అటెంప్ట్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే మనకు 3 క్వశ్చన్స్ ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో ఏముంటాయంటే జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది, ఓపెనింగ్ ఎంట్రీ ఉంటుంది. సో జర్నల్ ఎంట్రీస్, ట్రయల్ బ్యాలెన్స్, ఓపెనింగ్ ఎంట్రీ, ఇది ప్రాబ్లమ్స్ ఉంటుంది. తర్వాత మిగిలింది వచ్చేసి 4 థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో 4 థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి, సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను 2021 ప్రకారంగా. సో మీరు చూసుకోండి, అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దొరుకుతాయి. సో నెక్స్ట్ మన ట్యూషన్ యాప్ ఓన్ యాప్ ఉంది. సో ఈ ఓన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు అందులో దొరుకుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF ఫైల్స్ కూడా మీకు దొరుకుతాయి. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి, సో ప్లే స్టోర్లో నుంచి PN అకౌంటెన్సీ ట్యూషన్స్ అని సెర్చ్ కొడితే సో మీకు ఈ లోగోతో యాప్ కనిపిస్తుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీకు డీటెయిల్స్ అనేటువంటి తెలుస్తాయి. అండ్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేటువంటి కూడా మన ఛానల్లోనే, నా యూట్యూబ్ ఛానల్లోనే నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అనేటువంటిది. సో మీరు దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. రైట్, ఇక్కడ నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి 2 మార్క్స్ క్వశ్చన్స్లో మోస్ట్లీ ఎలా ఉంటుందంటే ఛాన్సెస్ ఒక ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఆ ప్రాబ్లం మేజర్గా పార్ట్నర్షిప్ అకౌంట్స్లో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో నుంచి అడుగుతారు. సో మోస్ట్లీ ఇక్కడ ఇది ఉంటుంది. ఓకే, మిగిలింది థియరీ పార్ట్ మనకు 7 క్వశ్చన్స్ థియరీ పార్ట్ ఉంటుంది. సో ఈ 2 మార్క్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పార్ట్లో ఏవి ఇస్తారు అనేటువంటిది నేను ఇక్కడ వరకు చెప్పాను.
తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఎంత టైం స్పెండ్ చేయాలి. సో టోటల్ 100 మార్క్స్కి అటెంప్ట్ చేయాలంటే ఇక్కడ మనకు ఎన్ని మినిట్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేయాలనేటువంటిది తెలుసుకుందాం. రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేయాలి అనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే, సో జాగ్రత్తగా వినండి అన్న, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీరు ముందు అకౌంటెన్సీ పార్ట్ తీసుకున్నాను. సో నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈవెన్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా. సో ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కామర్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటెన్సీ పోర్షన్ తీసుకోండి. అకౌంటెన్సీ పార్ట్ తీసుకున్నప్పుడు అందులో మనకు ముందుగా 20 మార్క్స్ ప్రాబ్లం ఇస్తాడు. సో ఫస్ట్ పార్ట్ బిలో 20 మార్క్స్ ప్రాబ్లం ఇస్తాడు. ఈ 20 మార్క్స్ ప్రాబ్లం విషయానికి వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఒకసారి రివైజ్ ప్రాబ్లం మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా కంప్లీట్గా ఆ ప్రాబ్లం రాయగలరు అనేటువంటి కాన్ఫిడెంట్ ఉంటే అప్పుడు ఆ ప్రాబ్లం చెయ్యండి. ముందుగా ఆ ప్రాబ్లం చేయండి. సో ఫస్ట్లోనే ఆ ప్రాబ్లం చేయండి. మీకు కాన్ఫిడెంట్ లేదు, మేము ఆ ప్రాబ్లం ముందు చేయలేము అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ముందు చేయకండి. దయచేసి ఆ ప్రాబ్లం ఫస్ట్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఆ ప్రాబ్లం తీసుకున్న తర్వాత మీకు ఒకవేళ ప్రాబ్లం చేసినప్పుడు యాక్చువల్గా టాలీ అవ్వాలి. సో ఫస్ట్ ఇయర్లో కావచ్చు, సెకండ్ ఇయర్లో కావచ్చు, మనకు బ్యాలెన్స్ షీట్ అనేటువంటి టాలీ అవ్వాలి. సో బ్యాలెన్స్ షీట్ టాలీ అయితే మీ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ బ్యాలెన్స్ షీట్ టాలీ కాకపోతే మీ మైండ్ సెట్ ఇంకో రకంగా ఉంటుంది. సో మీ మైండ్ మొత్తము కూడా దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందంటే, ఎక్కడ పోయింది, ఎక్కడ టాలీ కాలేదు, దీనిపైనే మీ ఫోకస్ ఉంటుందన్నమాట. అందువల్ల మిగతా వాటిపైన దాని ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలా చేయకుండా ఫస్ట్ మీరు ఒకవేళ కాన్ఫిడెంట్గా ఆ ప్రాబ్లం చేయగలుగుతాము అంటేనే ఆ ప్రాబ్లం తీసుకోండి. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం తీసుకోండి అన్న. ఇది మనం 20 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు అన్న. మ్యాక్సిమం 20 మినిట్స్ పీరియడ్లో మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు. మ్యాక్సిమం 20 నిమిషాల టైంలో దీన్ని ఫినిష్ చేసుకోవచ్చు. మీరు ప్రిపరేషన్ బాగా బ్రహ్మాండంగా చేసుకుంటే ఒక 15 మినిట్స్లో కూడా కంప్లీట్ అయిపోతుంది, ఇబ్బంది లేకుండా. రైట్. తర్వాత సో నేను ఫస్ట్ ఈ అకౌంటెన్సీ పార్టే చేయమని చెప్తున్నాను, థియరీ పార్ట్ కాదు. ముందు అకౌంటెన్సీ పార్ట్ రాయండి. సో ఎందుకంటే దీంట్లో ఇంప్రెషన్ అనేటువంటి దొరికితే సో మంచి మార్క్స్ రావడానికి స్కోప్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. సో ఎగ్జామినర్ కరెక్షన్ చేసే వాళ్ళకు మీ పైన మంచి ఒపీనియన్ జనరేట్ అయ్యి సో మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అది కంప్లీట్ అయిన తర్వాత 20 మార్క్స్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ తీసుకోండి, లేదా 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ప్రాబ్లమ్స్ రాయొద్దండి. మీకు 2 వచ్చు, మీరు 2 రాయొద్దండి, ఏదైనా ఒక ప్రాబ్లం రాయండి. సో చాయిస్ ఇప్పుడే రాయొద్దండి. ఎందుకంటే మిగిలిన వాటికి కూడా మనం ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి కాబట్టి ముందు ఇప్పుడే చాయిస్ ఏది రాయకుండా సో జనరల్గా ఒక్కొక్కటే, సో విత్ చాయిస్తో చాయిస్ అనేటువంటి తీసుకోకుండా సో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఒకటే రాయండి. ఒకవేళ 5 మార్క్స్ అయితే 2 రాయండి. సో ఫస్ట్ అలా రాసుకుంటూ వచ్చేసేయండి. సో ఇప్పుడు ఈ 10 మార్క్స్ ఒకవేళ రాసేటట్టుగా అయితే 10 మార్క్స్కి ఎంత టైం స్పెండ్ చేయగలుగుతారు అనేటువంటి చూద్దాం. సో మ్యాక్సిమము మీరు 12 మినిట్స్లో ఇది రాయొచ్చు నాన్న. మ్యాక్సిమం 12 మినిట్స్ పీరియడ్లో దీన్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. సో బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే 10 నిమిషాలు రాసేయచ్చు. ఈవెన్ బీఆర్ఎస్ అనుకోండి, బీఆర్ఎస్ బ్రహ్మాండంగా తెలిస్తే 5 నిమిషాలు రాసి పడేయచ్చు నాన్న. సో 5 మినిట్స్లో కంప్లీట్ చేసేవచ్చు. తెలియదు, మ్యాక్సిమం 12 మినిట్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి. సో అంతకు మించి టైం స్పెండ్ చేయొద్దండి. ఓకే. నెక్స్ట్ ఫర్దర్గా 5 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్దాం. 5 మార్క్స్ క్వశ్చన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ప్రాబ్లమాటిక్ తీసుకున్నప్పుడు పర్సనల్ లెడ్జర్, సబ్సిడరీస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎరర్స్, లేదు ఇక్కడ సెకండ్ ఇయర్ ఆల్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, డిప్రిసియేషన్, సింగిల్ ఎంటర్ సిస్టమ్. సో వీటికి కూడా మనం ఎంత టైం స్పెండ్ చేయొచ్చు అంటే, సో ఒక్కొక్క క్వశ్చన్కి మ్యాక్సిమం 7 మినిట్స్లో మనం కంప్లీట్ చేయొచ్చునా. ఒక్కొక్క క్వశ్చన్కి మ్యాక్సిమం 7 మినిట్స్లో ఫినిష్ చేసుకోవచ్చు. సో 5 మినిట్స్లో రాసేయవచ్చు, లేదా
5 minutes దాటి అంటే మ్యాక్సిమం 7 minutes దీనికి టైం స్పెండ్ చేసి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో చేయొచ్చు నాన్న, ఖచ్చితంగా దీన్ని ఫినిష్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. సో సేమ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా అంతే. సో ఇక్కడ మీరు మ్యాక్సిమం ఒక్కొక్క క్వశ్చన్కి 7 minutes టైం అనేటువంటి స్పెండ్ చేసుకోండి. 7 minutes టైం అనేటువంటి స్పెండ్ చేయండి, అంతకుమించి అవసరం ఉండదు. సో చేసేయచ్చు నాన్న, కంప్లీట్ చేసేయచ్చు. రైట్, 2 marks క్వశ్చన్కి వెళ్దాం. సో 2 marks క్వశ్చన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఈ 2 marks క్వశ్చన్స్ 5 questions రాయాలి కదా. ఇక్కడ 5 questions రాయాలి. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ లేదంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ రాయాల్సింది ఏంటంటే 5 questions రాయాలి. మీరు ఈ 5 questions కలిపి రాయడానికి కావచ్చు, లేదంటే మీరు ఏదన్నా ఎక్స్ట్రాగా రాయదలుచుకుంటే కూడా, సో ఎక్స్ట్రాగా రాయదలుచుకుంటే కూడా ఒక 6 questions అటెంప్ట్ చేయాలనుకున్నా కూడా దీనికి టోటల్గా మ్యాక్సిమం 15 minutes టైంలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 15 నిమిషాల టైంలో దీన్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో అంతకు మించి అవసరం ఉండదు నాన్న. సో మ్యాక్సిమం 15 minutesలో కంప్లీట్ చేయొచ్చు. సో ఈ లెక్క ప్రకారంగా మనం అకౌంటెన్సీ పార్ట్ ఎంతసేపట్లో ఫినిష్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 20 marks ప్రాబ్లం, 20 marksది 20 minutes అనుకుందాం. 10 marks తీసుకున్నాం. సో 10 marks మ్యాక్సిమం 12 minutes అన్నాను. 5 marks సో మ్యాక్సిమం 7 minutes అన్నాను. సో 2 కంప్లీట్ చేయడానికి 14 minutes. తర్వాత 2 marks. సో 2 marks విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మ్యాక్సిమం 15 minutes యూస్ చేయమన్నాను. సో ఇప్పుడు మొత్తం మనకి ఇక్కడ సో ఇది 2 రాయాలి కాబట్టి సో 5 marks into 2, సో ఇది 5 రాయాలి. సో ఇక్కడ మనకు 10 marks 12 minutesలో రాయొచ్చు. సో ఇక్కడికి 60 minutes. సో మీకు ఇక్కడికి 60 minutes ఆర్ 61 minutesలో అంటే 1 hour పీరియడ్లో అకౌంటెన్సీ రాయడానికి మనకు స్కోప్ చాలా ఉంది. అకౌంటెన్సీ పార్ట్ 1 hourలో రాయడానికి స్కోప్ చాలా ఉంది నాన్న. సో బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళైతే ఇలా రాయొచ్చు నాన్న. సో తర్వాత ఒకవేళ నిదానంగా ఉన్న వాళ్ళు, సరిగ్గా ప్రిపరేషన్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకాస్త మీ అలాట్మెంట్ని బేస్ చేసుకొని అలాట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ప్రిపరేషన్ బాగా జరిగిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో దీనికన్నా లోపు కూడా రాయడానికి స్కోప్ ఉంది నాన్న. 50 minutesలో కూడా కంప్లీట్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. ఓకే, సో ఇది అకౌంటెన్సీ పార్ట్కి సంబంధించి నేను సజెస్ట్ చేసేటువంటి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్లో మీరు రాసుకోండి. తర్వాత సేమ్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్సో. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇదే విధంగానే మీరు ఫాలో అవ్వచ్చు నాన్న, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో ఇది 20 marks 20 minutesలో రాయొచ్చు, 10 marks 12 minutesలో రాయొచ్చు, 5 marks వచ్చేసి ఒక్కొక్కటి 7 minutes అంటే 14 minutesలో రాయొచ్చు, అండ్ ఇది 2 marks 15 minutesలో మీరు రాయొచ్చు. 5, 9, 11, 1, 2, 3, 4, 6. వెల్, సో నెక్స్ట్ వన్ మనం కామర్స్ పార్ట్కి వెళ్దాం. కామర్స్ ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేయాలనేటువంటి మనం ఒకసారి తెలుసుకుందాం. కామర్స్ పార్ట్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఎంత టైం స్పెండ్ చేస్తే నీట్గా రాయడానికి స్కోప్ ఉంటుందనేటువంటి ఒకసారి తెలుసుకుందాం. అండ్ ఎంత థియరీ పార్ట్ ఎంత రాయాలనేటువంటి కూడా నేను మీకు గైడ్ చేస్తాను. సో ప్లీజ్ లిజన్. సో ఇక్కడ 10 marks క్వశ్చన్కి వచ్చేటప్పటికి నాన్న, సో 10 marks క్వశ్చన్స్లో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు మంచి మార్క్స్ స్కోరింగ్ రావాలంటే ఎలా చేయాలంటే చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ చేసిన అంటే ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు 10 marks క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు ముందు ఇంట్రడక్షన్ పార్ట్ రాయండి. ఇంట్రడక్షన్ పార్ట్ కానీ లేదా మీనింగ్ పార్ట్ కానీ రాయండి. సపోజ్ మనకు ఫస్ట్ ఇయర్లో పార్ట్నర్షిప్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు పార్ట్నర్షిప్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ లేదా మీనింగ్ పార్ట్ రాయండి. ఎంత రాయాలి? సో ఒక 3 to 4 lines రాయండి, అంతకు మించి అవసరం లేదు. సో 3 to 4 lines ఇంట్రడక్షన్ పార్ట్ 3 to 4 lines రాయండి. తర్వాత ఒక డెఫినిషన్ ఖచ్చితంగా 10 marks క్వశ్చన్స్కి అడిగినా అడగకపోయినా మీరు రాయడం అనేటువంటి మంచిది. సో ఖచ్చితంగా రాయండి. డెఫినిషన్ ఒక డెఫినిషన్ మీకు నచ్చిన డెఫినిషన్ ఏదన్నా సరే. ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్స్లో 3 డెఫినిషన్లు ఉంటాయి, 2 డెఫినిషన్లు ఉంటాయి. మీరు నచ్చినటువంటి ఒక డెఫినిషన్ రాయండి, ఇబ్బంది ఏమి లేదు. తర్వాత
మెరిట్స్ అనుకుందాం. సో మెరిట్స్ డిమెరిట్స్ క్వశ్చన్ అనుకుంటే మెరిట్స్ డిమెరిట్స్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకున్నాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే రెండు మిక్స్ చేసి మెరిట్స్లో 5 పాయింట్స్, డిమెరిట్స్లో 5 పాయింట్స్, మెరిట్స్లో 5 పాయింట్స్, డిమెరిట్స్లో 5 పాయింట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక స్టాండర్డ్గా ఉన్నటువంటి ప్రొసీజర్. సో స్టాండర్డ్గా ఉన్నటువంటి ప్రొసీజర్. ఒకవేళ ఫీచర్స్ క్వశ్చన్ ఉందనుకుందాం. ఫీచర్స్ క్వశ్చన్ ఉంటే మీరు 9 పాయింట్స్ రాయండి అన్న. సో 9 ఫీచర్స్ రాయండి. సో ఇంట్రడక్షన్ పార్ట్ డెఫినేషన్ రాసిన తర్వాత 9 పాయింట్స్ ఫీచర్స్ అనేటువంటి రాస్తే బెటర్ ఆప్షన్. సరే, ఇప్పుడు సార్ మేము దీన్ని ఎంతసేపట్లో రాయగలగాలి, సో ఎంత టైంలో రాయాలి అని అంటే, సో మీరు దీన్ని రాయడానికి 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ స్పెండ్ చేయండి అన్న. 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ స్పెండ్ చేయండి. అంతకు మించి స్పెండ్ చేయొద్దండి, ఎందుకంటే మిగిలినది కూడా మనం రాయాలి. సో 20 నుంచి 25 నిమిషాలు దీనికి స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్దాం. 5 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్ళేటప్పుడు సో మీకు అడిగినటువంటి క్వశ్చన్ని బేస్ చేసుకుంటే మీరు ఎయిదర్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆర్ మీనింగ్ ఆర్ డెఫినిషన్. సో ఆర్ డెఫినిషన్. ఒకవేళ క్వశ్చన్లో డిఫైన్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డెఫినిషన్ రాయండి. సో డిఫైన్ అని లేదు, వాట్ ఈజ్ అన్నాడు, అప్పుడు మీనింగో ఇంట్రడక్షనో రాయండి, నో ప్రాబ్లం. దీంతో పాటు నెక్స్ట్ తర్వాత మెయిన్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ కంటెంట్ పాయింట్స్ వైజ్గా ఉన్నాయనుకోండి. సపోజ్ పాయింట్స్గా ఉన్నాయనుకోండి. పాయింట్స్గా ఉన్నప్పుడు మీరు మ్యాక్సిమము 6 నన్న 6 పాయింట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. సో 6 పాయింట్స్ అనేటువంటి రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఒకసారి మనకు డైరెక్ట్ అడుగుతాడు 5 పాయింట్స్ ఎన్ని, 5 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. కానీ మీరు మ్యాక్సిమం 6 రాస్తే ఎందుకంటే బెటర్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా కూడా మీకు అక్కడ స్కోప్ అనేటువంటి దొరుకుతుంది అనమాట. సో మీకు అక్కడ స్కోప్ అనేటువంటి దొరుకుతుంది. సరే, ఇప్పుడు దీనికి ఎంత టైం స్పెండ్ చేయాలి? సో టైం స్పెండ్ ఎంత చేయాలంటే దీనికి మీరు ఖచ్చితంగా 10 మినిట్స్ టైంలో రాయగలగాలి. 10 నిమిషాల్లో దాన్ని రాయడానికి ప్రయత్నాలు చేయాలి. సో ఇప్పుడు 10 మినిట్స్లో మీరు రాస్తే సో 10 into 2 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి ఇక్కడ 20 మినిట్స్ టైం తీసేసుకుంటుంది. 20 నిమిషాల పాటు టైం అనేటువంటి తీసేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 25 మినిట్స్ అనుకున్నాం మ్యాక్సిమం. 25 మినిట్స్ into 2, సో ఇక్కడ 50 మినిట్స్ అయిపోతుంది. ఎందుకంటే 2 క్వశ్చన్లు ఇది రాయాలి కదా. సో మనకి ఎనీ 2 కదా, ఎనీ 2 కాబట్టి ఇక్కడ మీకు ఓకే. సో ఇక్కడ మీకు 50 మినిట్స్ పడుతుంది. ఇది నేను 4 రాయాలన్నా, నాట్ 2. ఇది యాక్చువల్గా 4 రాయాలి, ఎనీ 4 కాబట్టి మీకు ఇక్కడ టైం ఎంత తీసుకుంటుందంటే 40 మినిట్స్ టైం తీసుకుంటుంది. 40 నిమిషాలు టైం అనేటువంటి తీసుకుంటుంది. 4 రాయాలి. సో 40 నిమిషాల టైం అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు 90 మినిట్స్ అయిందన్న. ఇక్కడికి 50 మినిట్స్ ప్లస్ 40 మినిట్స్ 90 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ నాన్న. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు రాయడానికి ఎంత టైం కేటాయించాలి అని అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 నిమిషాల నుంచి 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్లో కంప్లీట్ చేయగలగాలి. 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయగలగాలి. సో 2 మినిట్స్లో రాసే వాళ్ళు కూడా రాయండి అన్న, ఇబ్బంది ఏమీ లేదు. 22 నిమిషాల్లో మనకు 2 మార్క్స్కి కావాల్సిన కంటెంట్ రాయొచ్చు. మహా అయితే మీరు 4 to 5 లైన్స్ 2 మార్క్స్కి రాయండి. అంతకు మించి అవసరం లేదు, అంతకు మించి రాయనక్కర్లేదు. ఓకే, సో 4 to 5 మినిట్స్ రాస్తే సరిపోతుంది. సో 4 to 5 లైన్స్ రాస్తే సరిపోతుంది. దాన్ని 2 నిమిషాల నుంచి 3 నిమిషాల్లో రాసేయచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మినిట్సే యూస్ చేశారు అనుకుందాం. సో మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు టోటల్గా క్యాల్కులేట్ చేస్తే సో ఇక్కడ 50 మినిట్స్, ఇక్కడ 40 మినిట్స్. సో 50 + 40 + 15, సో 90 + 15 దట్ ఈక్వల్ టు 105 మినిట్స్. సో 105 మినిట్స్ అనమాట. సో 105 మినిట్స్లో మీరు కామర్స్ పార్ట్ రాసేయచ్చు. సో 105 మినిట్స్ అంటే మనకు 90 1.5 అవర్. సో 105 మినిట్స్ అంటే మనకు 1 hour
45 minutes 1 hour 45 minutesలో మ్యాక్సిమం ఇది. సో నేను ఇది మినిమం చెప్పట్లేదన్నా, మ్యాక్సిమం చెప్తున్నా. మ్యాక్సిమం 1 hour 45 minutesలో మీరు కామర్స్ పార్ట్ కంప్లీట్ చేసి తీరాల్సిందే. మినిమంలో ఎంతసేపు చేయొచ్చు సార్? 1 hour 30 minutesలో మినిమం కంప్లీట్ చేయొచ్చు. 1 hour 30 minutesలో మీరు కామర్స్ పార్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు మినిమం. ఓకే, సో ఇలా మనకు కామర్స్ పార్ట్ 1 hour 30 minutes ఆర్ 1 hour 45 minutesలో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అకౌంటెన్సీ పార్ట్ 60 minutesలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో రెండు కలుపుకుంటే 2 hours 45 minutesలో కానీ లేదా మినిమంలో కానీ రాసుకోగలిగితే, అంటే చాలా స్పీడ్గా రాయగలిగిన వాళ్ళు ఉంటే అక్కడ 2 hours 30 minutesలో కూడా కంప్లీట్ చేయొచ్చు. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ నాన్న. సో ఈ అకౌంటెన్సీ పార్ట్లో ఉన్నటువంటి దాంట్లో ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయండి. అకౌంటెన్సీ పార్ట్లో ఎక్స్ట్రా క్వశ్చన్స్కి వెళ్ళండి. సో 10 marks క్వశ్చన్స్ కానీ 5 marks క్వశ్చన్స్ కానీ మీరు ఎక్స్ట్రాగా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా మీకు ఎంత టైం అయితే మిగిలిందో 15 minutesా లేదంటే 30 minutesా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయడానికి నేర్చుకోండి. అండ్ నా సజెషన్ ఏంటంటే ఒకవేళ 20 marks ప్రాబ్లం కానా మీరు స్టార్టింగ్లో చేయలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు కామర్స్ పార్ట్ కూడా రాసిన తర్వాత 20 marks ప్రాబ్లం చేయమని చెప్పి నా సజెషను. సో నా సజెషన్ ఏంటంటే 20 marks ప్రాబ్లం రాయాలి అని అంటే మీరు డెఫినెట్గా ఫస్ట్లో రాయడానికి స్కోప్ ఉంటే చూడండి, రాకపోతే మాత్రం కంపల్సరీగా మీరు ఎగ్జామినేషన్ కామర్స్ పార్ట్ మిగిలిన ప్రాబ్లమాటిక్ పార్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది రాయమని నా అడ్వైస్. రైట్, థ్యాంక్ యూ. సో దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. మీకు ఇంకొంత ఇన్ఫర్మేషను, సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సు అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ.